హై ఫ్రెండ్స్, జేఎల్ఎం ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఓపెన్ చేయడం నేను ఒక కొటేషన్తో ఓపెన్ చేస్తాను. ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొటేషన్. ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే పీస్ ఉన్నప్పుడు, యుద్ధం లేనప్పుడు, పీస్ సమయంలో ఎంత చెమట వరిస్తే యుద్ధ సమయంలో, యుద్ధం వచ్చినప్పుడు, వార్ టైంలో అంత తక్కువగా రక్తాన్ని చిందిస్తావు, బ్లడ్ని చిందిస్తావు అని దాని మీనింగ్. పీస్ టైంలో ఎంత ఎక్కువ చెమట వరిస్తే యుద్ధ సమయంలో అంత తక్కువ రక్తాన్ని చిందిస్తావు. మన కాంటెక్స్లో పీస్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్కి ముందున్నటువంటి సమయం పీస్, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వార్ టైం. ఇప్పుడు యాక్చువల్గా నాకు కొంచెం ఫీవర్గా ఉంది, హై ఫీవర్ ఉంది, కానీ లేట్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. సో నా ఫేస్ గురించి మీరు పెద్ద పట్టించుకోకండి. నేను చెప్పే కంటెంట్, నా వాయిస్ మీదనే మీరు ఫోకస్ పెట్టండి. మొన్న మన మీటప్ ఏదైతే పెట్టినామో అప్పుడు వచ్చినప్పుడు నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే ఇదివరకు అయితే మనము 60 days ప్రిపరేషన్ స్ట్రాటజీ, 45 days స్ట్రాటజీ, 90 days స్ట్రాటజీ అంటూ ఒక లాంగ్ పీరియడ్కి డే వైజ్ ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలనే విధంగా నేను స్ట్రాటజీస్ ఇస్తూ వచ్చాను. ఇక ముందు కూడా ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ఏదైతే నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఉందో ఇప్పటి నుంచే చెమటోరుద్దాం, కష్టపడదాం, సో దట్ యుద్ధ సమయంలో నేను తక్కువ రక్తం చిందించాలి, సక్సెస్కి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము. సో దీనికి మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ స్టూడెంట్స్ కావచ్చు, కోచింగ్ స్టూడెంట్స్ కావచ్చు, నా దగ్గర కోచింగో లేదంటే వేరే ఇన్స్టిట్యూట్ కోచింగ్ అయినా పర్వాలేదు, అందరికీ కామన్గా ఇచ్చేటువంటి అడ్వైజ్ ఇదంతా కూడా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎవ్రీ 10 days, 12 days, 15 days ఆ సబ్జెక్ట్ని బట్టి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసి దాంట్లో నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను. ఆ టాపిక్స్ మీరు ఎట్లకెళ్ళి కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. తర్వాత ఆ 10-15 days ఆ టైం అయిపోయిన తర్వాత నేను మీకు యూట్యూబ్లోనే లైవ్ పెట్టి దీనికి సంబంధించి ఒక లైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తా. దాని ద్వారా మీ యొక్క నేను ఇచ్చిన టార్గెట్లో మీరు ఎంత పురోగతి చెందినరు అనేటువంటి అంశం మీకు తెలుస్తుంది, మీకు అనాలిసిస్ మీ మీద మీకు వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే నేను మిమ్మల్ని ఇంకా క్లోజ్గా, ఇంకా దగ్గరగా సీరియస్ ఆస్పిరెంట్స్ని మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే రేపు ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అవ్వడము, పోల్ క్లైంబింగ్కి పోవడం ఇంపార్టెంట్ కాదని చెప్పాను. స్కోరింగ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు టాప్ స్కోర్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఆవశ్యకత ఏముందని చెప్పాను నేను ఆల్రెడీ. ఏదైతే పోల్ క్లైంబింగ్లో 1:2లో పిలుస్తున్నారో ఆ 1:2లో కూడా నువ్వు ఫస్ట్ క్యాండిడేట్ నువ్వే అయ్యి ఉండాలి, సెకండ్ క్యాండిడేట్ అయ్యి ఉండకూడదు. అది చాలా డిసప్పాయింటింగ్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ క్యాండిడేట్ పోల్ ఎక్కిందంటే సెకండ్ క్యాండిడేట్కి జాబ్ రాదు, ఫస్ట్ క్యాండిడేట్ ఎక్కకపోతే సెకండ్ క్యాండిడేట్కి జాబ్ వస్తుంది. అదే ఫస్ట్ క్యాండిడేట్ నువ్వైతే నీ మీద ఉంటుంది సిచ్యువేషన్, జాబ్ తెచ్చుకోవడం ఈజీ కదా. అండ్ ఆల్సో తర్వాత ప్రమోషన్కి కూడా మీ యొక్క మెరిట్ అనేది పరిగణలోకి తీసుకోబడుతుంది. జేఎల్ఎం తర్వాత ఏఎల్ఎం పోస్టులు, ఆ తర్వాత లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవన్నీ ఉంటాయి. జేఎల్ఎం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, ఏఎల్ఎం ఆ తర్వాత ఇవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి. సో తక్కువ వేకెన్సీస్ ఉంటాయి హయ్యర్ క్యాడర్స్లో. కాబట్టి ఎవడైతే టాప్లో ఉంటాడో మెరిట్ లిస్ట్లో వాడికే ఫస్ట్ ప్రమోషన్స్ ఇస్తారు. సో ఆ ప్రిన్సిపల్ కోసమైనా కానీ ఇప్పటి నుంచి కష్టపడాలి. అంటే సర్వీస్ తర్వాత వచ్చే బెనిఫిట్ కోసం కూడా ఈ రోజు నుంచి నువ్వు చెమటోర్చాలి, కష్టపడాలి అని చెప్తూ వచ్చాను. సో దీని గురించి ఏం ప్రిపేర్ కావాలి నెక్స్ట్ 10 daysలో అంటే మీకు సిలబస్లో 10 chapterలు ఉన్నాయి. ఆ 10 chapterలో ఫస్ట్ 3 chapters మీరు ప్రిపేర్ కావాల్సి ఉన్నది. ఫస్ట్ మెషిన్స్ ప్రిపేర్ అవుతుంది సార్, ట్రాన్స్ఫార్మర్స్ ప్రిపేర్ అవుతుంది సార్, ఫస్ట్ డీసీ మెషిన్ ప్రిపేర్ అవుతా, ఫస్ట్ అది ప్రిపేర్ అవుతా, అవన్నీ నాకు చెప్పొద్దు. నేను చెప్పిన స్ట్రాటజీ మాత్రమే మీరు ఫాలో కావాలి. ఆ విధంగా ఫాలో అయితే నేను చెప్పిన పద్ధతి ప్రకారము మీరు సక్సెస్కి చాలా దగ్గరికి వెళ్తారు. ఎందుకు నా మాట వినాలంటే ఇది ప్రూవ్ అనేది, నా మాట విన్న వాళ్ళు సక్సెస్ అయినరు అనేది ఇది ఒక సత్యమైన విషయము. సో డెఫినెట్గా నన్ను నమ్మి నేను చెప్పిన ప్యాటర్న్లో ప్రిపేర్ కాండి, మీరు సక్సెస్కి దగ్గరికి వెళ్తారు. ఓకే, సో దీనికి సబ్జెక్ట్ చదువుకోవడానికి సోర్సెస్ ఏం కావాలంటే టెక్స్ట్ బుక్స్ నేను సజెస్ట్ చేయను జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి, ఎవరు కూడా సజెస్ట్ చేయను. జేఎల్ఎం వాళ్ళకి మరీ ముఖ్యంగా సజెస్ట్ చేయను, ఎందుకంటే జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి వాళ్ళ ఐటీఐ కాలేజ్ లెవెల్లో కూడా వాళ్ళు లాంగ్ బ్యాక్ పాస్అవుట్ అయ్యి ఉండొచ్చు, రీసెంట్ పాస్అవుట్ అయినా కూడా ఐటీఐ కాలేజ్లో ఏం చెప్పారు, వాళ్ళకి అవేర్నెస్ తక్కువ. మీకు సొంతంగా ఒక బుక్ ఇచ్చి చదువుకోమంటే వెరీ ఫ్యూ పీపుల్ విల్ బి దేర్ విల్ బి ఏబుల్ టు డూ ద ప్రిపరేషన్ ఆన్ దర్ ఓన్. సో డెఫినెట్గా మనకు సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, దీనిలో తప్పేం లేదు. ఇప్పుడు సపోర్ట్ తీసుకోవాలి, మనము అనుకున్న గోల్కి రీచ్ కావాలంటే సపోర్ట్ తీసుకోవడం తప్పలేదు. సో ఏదైనా కోచింగ్లో జాయిన్ కావచ్చు, నా దానిలోనే జాయిన్ కావని నేను చెప్పాను. దేంట్లోనే కానీ మీకు ఎక్కడ టీచర్తో కనెక్టివిటీ ఉంటుందో అక్కడ జాయిన్ కండి. అండ్ ఆల్సో కోచింగ్ లేదు, స్ట్రిక్ట్గా నేను కోచింగ్ ప్రిపేర్ కావట్లేదు, సొంతంగా ప్రిపేర్ అవుతాను, నాకు కుదరదని అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కోచింగ్లో జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి నోట్స్ అనేది తెప్పించుకోండి. అది కూడా కుదరకపోతే లాస్ట్ కేసులో నేను ప్రీవియస్ లైవ్లో నేను చెప్పినటువంటి
ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అని, ఈ వీకే మెహతా బుక్, ఇలాంటి బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ కండి. అండ్ ఆర్ఎల్సి స్టూడెంట్స్ అయితే కనుక ఈ పర్టికులర్ చాప్టర్స్ ఏంటంటే మన ఆర్ఎల్సి కోర్సులో సిలబస్లో ఇచ్చిన కోర్సుని మనం బ్రేక్ డౌన్ చేసి నేను మల్టిపుల్ చాప్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది, ఇంకా ఈజీగా అండర్స్టాండింగ్ కోసము. ఈ 3 చాప్టర్లు ఏదైతే 14 చాప్టర్, 15 చాప్టర్, ఫస్ట్ చాప్టర్, 18 చాప్టర్, ఇవి కంప్లీట్ చేసుకుంటే ఆర్ఎల్సి యాప్లో మీకు మన సిలబస్లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత సెకండ్ చాప్టర్ సంబంధించి ఇందులో కూడా సెకండ్ చాప్టర్ ఆర్ఎల్సి యాప్లో చదువుకోవాలి. థర్డ్ దానికి థర్డ్ ఉన్నది మన దాంట్లో, ఇవి చదువుకుంటే సరిపోతుంది, మీకు సిలబస్ క్లియర్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు అవకాశం ఉంటే ఏదైతే వీకే మెహతా నేను ఆబ్జెక్టివ్ బుక్ చెప్పానో ఆబ్జెక్టివ్ బుక్ నుంచి కూడా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇది వరకు నేను జేబీ గుప్తా, ఆర్కే రాజ్పుట్ అని కూడా చెప్పేవాడిని. అయితే స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మీరు ఇది వరకు జేబీ గుప్తా, ఆర్కే రాజ్పుట్ అని చెప్పేటోళ్ళు మేము ఆ బుక్ కొనుక్కున్నాం, ఇప్పుడు వీకే మెహతా సడన్గా మార్చిర్రు, మేము ఆ బుక్లో ఉండాలి, కొత్త బుక్ షిఫ్ట్ కావాలంటే అవసరం లేదు, ఆ పాత బుక్లోనే ఉండండి. బేసిక్గా అన్నీ కూడా ఒకటే ఉంటాయి బిట్స్ దాదాపుగా, కాకపోతే నెంబర్ ఆఫ్ బిట్స్ వేరియేషన్ ఉంటుంది. వీకే మెహతాలో అన్నిటికంటే తక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటుంది. సో దట్ నువ్వు తక్కువ టైంలో కవర్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుందని నేను మార్కెట్లో రీసెర్చ్ చేసి ఆ బుక్ పట్టుకోవడం జరిగింది. అదర్వైజ్ నేను జేబీ గుప్తా ఉందనుకోండి, ఆర్కే రాజ్పుటానికి ప్రిపేర్ కండి. అందులో ఈ చాప్టర్ సంబంధించిన పేర్లు ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ కండి. తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత నేను మీకు యూట్యూబ్లో ఇదే విధంగా లైవ్ వచ్చి నేను మీకు లైవ్లో టెస్ట్ కండక్ట్ చేస్తాను. నేను ఇచ్చిన ప్రోగ్రెస్లో, నేను ఇచ్చిన టార్గెట్లో ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యారు అనేది మీకు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. సో ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.